ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, నిన్నటి నుంచి మనమైతే న్యూస్లో వింటూ ఉన్నాం. ఎస్పెషల్లీ నిర్మల్ జిల్లా IIITలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, స్వాతి ప్రియ అనే మరణం గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అలర్ట్ అవ్వాల్సిన విషయం. అయితే నిన్న వాళ్ళ మదర్ మాట్లాడుతూ కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి రేస్ చేశాయి అని చెప్పొచ్చు. ఏంటి అంటే, మేము రాకముందే మా అమ్మాయి యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి ఎందుకు ఇచ్చారు, మా అమ్మాయి చనిపోలేదు, సూసైడ్ చేసుకోలేదు, ర్యాగింగ్ వల్లనే తను ఎవరో హత్య చేశారు అన్న మాటలనైతే మనం వింటూ ఉన్నాం. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అసలు ఏం జరిగి ఉంటుంది సార్? 8,000 మంది స్టూడెంట్స్, 272 ఏకర్స్, ప్రతి ఇయర్ కూడా 3 నుంచి 4 నెంబర్ల ఆత్మహత్యలు. ఇది RGUKT కాలేజీ యొక్క నెంబర్. 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి క్యాంపస్ లో ఎవ్రీ ఇయర్ కూడా సుమారుగా 5, 6, 7 ఏదో ఒక సింగిల్ డిజిట్ కావచ్చు, డబుల్ డిజిట్ కావచ్చు, ఆత్మహత్యల పర్వంగా పూర్తిగా RGUKT కాలేజీకి ఉన్నటువంటి ఈ యొక్క మార్క్ కనిపిస్తుంది మనకి. ఈ ఏడాది 2024లో కూడా ఇది 3వ ఆత్మహత్యగా మనం చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో సార్ జరిగింది, ఏప్రిల్లో జరిగింది, దిస్ ఇస్ నవంబర్లో కూడా 3వ ఆత్మహత్యగా స్వాతి ప్రియ నిన్న మనకు కనిపిస్తుంది. ఈ ఆత్మహత్య అయిపోయింది, సంఘటన జరిగిపోయింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు వచ్చారు. పోలీసులతోటి నిన్న వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్న వాగ్వివాదం నిన్న యూట్యూబ్లో మనం చూస్తున్నాం, లైవ్ న్యూస్లో మనం చూస్తుంటే హృదయం ద్రవించకపోతుంది సిరి గారు. ఎందుకంటే ఆ యొక్క స్వాతిప్రియ యొక్క మదర్ కంప్లీట్గా అక్కడ పోలీస్ ఆఫీసర్ యొక్క షర్ట్ పట్టుకొని అంత ఆగ్రహావేశాలతో ఆవిడ మాట్లాడుతున్న మాటలు చాలా అంటే ఒక హ్యూమానిటీ వాల్యూస్, మానవతా దృక్పథం అన్నది కూడా కనీసం కనుమరుగైనటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూడడం జరిగింది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. మేము వచ్చేసరికే మా యొక్క పాప శరీరాన్ని మీరు పోస్ట్ మార్టం పంపించారు, అక్కడ కనీసం సాక్ష్యాధారాలు కూడా రూపమే ప్రయత్నం చేశారు. కాలేజీలో కేవలం మీరు అక్కడ ఒక లెటర్ పెట్టారు, ఆ లెటర్ కేవలం ఒక మమ్మల్ని ఉద్దేశించి రాసిన లెటర్ పెట్టారు. కానీ మా అమ్మాయి అదే కాలేజీలో గడిచిన వారం రోజుల క్రితం ఈ కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ విషయం అయితేనేమి, లెక్చర్స్లో జరుగుతున్నటువంటి ఒక ఒత్తిడి అయితేనేమి, మానసిక ఒత్తిడి కూడా మా అమ్మాయి జస్ట్ 1 వీక్ అయింది, 1 వీక్ వచ్చే ముందు ఈ విషయాలు మొత్తం మాట్లాడడం జరిగింది. కానీ ఆ లెటర్ బహుశా రాసి ఉండొచ్చు, మీరు ఆ యొక్క లెటర్ని కానీ ఆ విషయాన్ని కానీ పూర్తిగా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అసలు మేము వచ్చేసరికి టోటల్గా అక్కడ ఎంటైర్ ఏదైతే క్రైమ్ సీన్ ఉందో ఆ క్రైమ్ సీన్ మీరు క్యాప్చర్ చేసుకున్నారు, మేము వచ్చేసరికి మమ్మల్ని ఏమీ తెలియకుండా చేశారు. ఇది కరెక్ట్ అంటే 100% ఈ విషయం తప్పుగా చెప్పొచ్చు. సెక్షన్ CRPC సెక్షన్ 172 అండ్ 174 వరకు ఏం చెప్తారంటే, ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు డెఫినెట్ గా అక్కడ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. బాధిత తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తే గానీ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది సెక్షన్ 174 CRPC లో క్లియర్ గా చెప్తున్న విషయం. అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మానవతా దృక్పథం అండి. కోర్టులు చట్టాలు లీగల్ పక్కన పెడితే ముందు ఇన్ఫార్మ్ చేయడం. కానీ ఆ పేరెంట్స్ మాట్లాడుతుంటే మాకు తెలియకుండానే జరిగిపోయింది. అక్కడ ఆ రూమ్ లో ఉన్నటువంటి మా అమ్మాయి తల్లికి స్కూల్ ఐటమ్స్ కావచ్చు, ఆ బ్యాగ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, షెల్ఫ్ కావచ్చు, అన్ని అప్పటికే చెక్ చేసేసారు. మేము వచ్చేసరికి మా ముందు అంబులెన్స్ లో పాప బాడీని తీసుకెళ్తున్నారు, మేము క్రైమ్ సీన్ కూడా చూడలేదని చెప్పి ఆ తల్లి ఆ యొక్క ఎవరైతే చిటి తల్లి యొక్క ఆ మదర్ మాట్లాడుతున్న మాటలు కాస్త మనకు హృదయం ద్రవింపజేసింది. ఇదే విషయం మన కలకత్తా కేసులో కూడా ఇదే జరిగింది. అక్కడ కూడా ఇష్యూ ఇప్పటికి 3 నెలలుగా సుమారుగా 90 days నుంచి కూడా ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. సేమ్ స్టోరీ ఇంచుమించి అట్లాంటి సంఘటనే నేను RGUKTతో పోలుస్తున్నాను. ఎందుకంటే అక్కడ సంఘటన ఇక్కడ సంఘటన ఒకటే అయితే, అక్కడ క్రైమ్ సీన్ వేరు, ఇక్కడ క్రైమ్ సీన్ వేరు. సంఘటన యొక్క పూర్వపరిణామం ఒక రకంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇది ఆత్మహత్యగా అమ్మాయి రాసుకున్న సూసైడ్ లెటర్ని బట్టి, అక్కడ ఫ్యాన్కి ఉరేసుకున్న సంఘటన బట్టి ఆత్మహత్యగా చెప్పొచ్చు. కానీ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ మాట్లాడుతున్న మాటలు మాత్రం ఇది ఆత్మహత్య కాదు, వ్యవస్థ హత్య చేసింది మా అమ్మాయిని కంప్లీట్ గా. దీనిలో చాలా మంది ఇక్కడ కాలేజీలో చాలా ర్యాగింగ్ జరుగుతుంది. మేము ఎన్నోసార్లు మా అమ్మాయి విషయాన్ని మేము తీసుకెళ్ళాం, మాట్లాడడం కూడా జరిగింది. కంప్లైంట్ కూడా రైజ్ చేశాం. కానీ ఇక్కడ యాజమాన్యం పట్టించుకోలేదు, మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్, కాలేజ్ యాజమాన్యం ఏదో మేము పిల్లలకి ఇక్కడ కాలేజీ మేమేదో ఫ్రీగా ఇస్తున్నాం, పిల్లలకి జరగాల్సిన హక్కుగా భావించట్లేదు. వాళ్ళు అక్కడ పిల్లలకి మేము ఒక సామాజిక బాధ్యతగా కాలేజీలు అన్నట్లేదు, పిల్లలకి మేము ఏదో ఫ్రీగా ఇస్తున్నాం, వాళ్ళ పాకెట్లోంచి మేము ఏదో పెంచి పోషిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ కంప్లీట్గా యాజమాన్యాలు పనిచేస్తున్నాయి తప్ప వీళ్ళకి మేము ఒక హక్కుగా బాధ్యతగా ఇస్తున్నట్టు కనీస ఇంగిత జ్ఞానం ఈ యాజమాన్యానికి లేదని చెప్పి ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు మనల్ని కాస్త కంటతడి పెట్టించి హృదయాన్ని ద్రవింపజేసినట్టు సంఘటన జరిగిందండి మనకి సిరి గారు. ఎందుకు నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను, లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం మనం మాట్లాడుకోగలిగితే డెఫినెట్ గా క్రైమ్ సీన్ ఫస్ట్ పోలీసులు రావాలి, క్రైమ్ సీన్ ఆక్యుపై చేయాలి, క్రైమ్ సీన్ టోటల్ గా క్యాప్చర్ చేసుకోవాలి, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, పేరెంట్స్ రావాలి,
పేరెంట్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు వాళ్ళ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాళ్ళ ముందే సాక్ష్యాలు పూర్తిగా సేకరించాలి. సేకరించిన తర్వాత అవసరమైన ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, లేకపోతే టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. తమ సూపీరియర్ సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళందరి సమక్షంలో యొక్క బాడీని తీయాలి. తీసిన తర్వాత దగ్గరలో ఎవరైతే డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారో డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి వారి సమక్షంలో దీన్ని పోస్ట్ మార్టం నిర్వహించడం. సిఆర్పి సెక్షన్ 151 or 154 ప్రకారం పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ప్రథమ విచారణ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటరాగేషన్ చేయాలి. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కానీ బంధువుల సమక్షంలో జరగాల్సిందే. అట్లీస్ట్ లోకల్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఓకే చేస్తే కానీ అక్కడ పోస్ట్ మార్టం చేసే అధికారం కూడా లేదు పోలీసులకి. కానీ నిన్న వాళ్ళ మదర్ లేవనెత్తిన అంశాలు మనం చూసినట్లయితే డెఫినెట్గా ఈ సిస్టమ్ జరగలేదు. ఏదైతే న్యాయ ప్రక్రియ ఉందో, న్యాయ విచారణ విధానం ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినట్టుగా ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. మనం కొన్ని క్లిప్పింగ్స్ కూడా, వీడియో క్లిప్పింగ్స్ కూడా చూసాం. నేను ఇక్కడ లాండ్ ఆర్డర్ నేను క్వశ్చన్ చేసిన ఉద్దేశం కాదు, కానీ నేను కేవలం ఆ యొక్క మదర్ ఎలా మాట్లాడారో, ఆమె యొక్క ఆవేశాన్ని మానవతా దృక్కోణంతో, ఒక మానవతా విలువలతో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియదు, కానీ సూసైడ్ లెటర్ ప్రకారం అయితే మాత్రం ఓన్లీ ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ కూడా పేరెంట్స్ని ఉద్దేశిస్తూ, నాన్నగారు మీరు ఇలా ఉండాలి, మీరు స్మోకింగ్ మానేయండి, బంధువులందరూ నా డెడ్ బాడీని హక్ చేసుకోండి, నా వాట్సాప్ చాట్ చూడొద్దు, నా వాట్సాప్ చాట్ని చూస్తే మీరే నన్ను చంపేంత కోపం రావచ్చు. ఓన్లీ పర్సనల్ ఎజెండా ఉంది తప్ప ఆమె యొక్క కాలేజీలో ఉన్నటువంటి విషయం కానీ, ఆమె క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ కానీ, లెక్చర్స్ కానీ, ఆమె ఏ రకంగా ఉన్నటువంటి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి పాస్ అయిందా లేదా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దిస్ ఇస్ ద లేటర్ మనకు కోర్టులు, న్యాయాలు, న్యాయ ప్రక్రియ సెకండ్ ప్రొసీజర్ మనకు తెలిసినప్పుడు కూడా ప్రాథమిక విచారణ, ప్రథమ విచారణ, మొదటి విచారణ ఏదైతే ఉంటుందో దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పేరెంట్స్కి పూర్తిగా నమ్మకం కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఇక్కడ స్వాతిప్రియ యొక్క విషయం కాదు, ఆ కాలేజీలో ప్రజెంట్ చదువుతున్నటువంటి 8,000 మంది యొక్క స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం కాకుండా వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి మానసికంగా స్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం కూడా ఈ వ్యవస్థ మీద ఉంది. అందుకనే శ్రీ గారు మనం ఇప్పుడు డిస్కషన్స్ లో చాలా ఇంట్రెస్ట్ మనం చెప్తాం. డెఫినెట్ గా ముఖ్యంగా ఈ యొక్క టీనేజ్ అమ్మాయిలు 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ళు 21 ఏళ్ళ జాబ్ ఓరియంటేషన్కి వెళ్ళేసరికి ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్ లో స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ కౌన్సిలింగ్ అవసరం, వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ పరంగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కాకుండా వాళ్ళ ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలపాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి విష సంస్కృతిలో ఉన్నాం. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియా నెట్వర్క్ ఒక విశ్వ వలయంలో ఈ రోజు యువత కొట్టుమిట్టాడుతోంది. చక్రబంధం అంటాం, అష్టదిగ్బంధం అంటాం, అందులో ఇరుక్కుపోయినారు. అందులోంచి బయటపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఫస్ట్ ప్రధాన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా అక్కడ తీసుకోవాల్సిన బాధ్యత ఇమీడియట్గా ఆ కాలేజీ యాజమాన్యం మీద కూడా ఉంది. కానీ ఈ సంఘటన స్వాతిప్రియతో ఇది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. నాట్ ఓన్లీ స్వాతిప్రియ ఒక్కటే ఈ రోజు విక్టిమ్ గా మనం భావిస్తున్నప్పుడు కూడా కొన్ని వందల మంది ఇదే పరిస్థితుల్లో అదే కాలేజీలో ఉన్నారు. వాళ్ళందరిలో కూడా మానసిక స్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఎంటైర్ వ్యవస్థ మీద ఉంది. సిరి గారు, డెఫినెట్గా సార్, మీరు చెప్తూ ఉంటే అక్కడ మనకి ఈ స్వాతిప్రియదే ఒక్కటే కేసు అని మనం చూడలేం. బికాస్ ఇప్పటి వరకు ఎన్నో అక్కడ మరణాలు అయితే జరగడం మనం చూసాం. అండ్ ఈవిడితో అయినా ఇది ఇక్కడి వరకు స్టాప్ అవ్వాలి, ఫర్దర్గా ఇలాంటి ఎస్పెషలీ IIIT కాలేజ్లో జరగకూడదు అనే దాన్ని. IIIT కాదండి, అసలు ఎక్కడ జరగకూడదు. ఈ రోజు ఒక అమ్మాయి తన బంగారు భవిష్యత్తుతోటి అనేక ఆశలతోటి ఈ ప్రపంచంలోకి రావాలి. ప్రతి ఆడపిల్ల కూడా ఈ రోజు ఎక్కడో రాకెట్ సైన్స్లోకి వెళ్ళి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి రంగంలో కూడా అడుగు ముందుకేసి వస్తున్న అమ్మాయిలో ఒక రకమైనటువంటి దృక్పథం కలిగించాలి. ఆ అమ్మాయిలో మానసిక స్థైర్యాన్ని కల్పించాలి. నాట్ ఓన్లీ ఒక కాలేజీ, ఈ వ్యవస్థ కూడా కాదు, ఎంటర్ ఎక్కడ కూడా మన వ్యవస్థలో అత్యంత దురదృష్టకరం. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ఈనాడు సమకాలీన సమాజంలో కూడా ఒక మానసిక ఒత్తిడితో ఒక అమ్మాయి ఈ రకంగా తనను నాశనం చేసుకోవడం అన్నది మనం అసలు ఊహించుకోవడం కూడా కష్టం. ఈ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాను, ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి మీరు తలుచుకుంటే ఈ వ్యవస్థని పూర్తిగా కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక ఆది పరాశక్తిగా కూడా మీరు తయారు చేయొచ్చు. డెఫినెట్గా సార్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.